తపస్సు, దానము, యజ్ఞము దొరకనటువంటి యుగం ఏదైనా ఉన్నదా అని ఆలోచిస్తే అది కలియుగమే. మనస్సు బాగా ఉండకపోవటం, సరైనటువంటి డబ్బు బాగా రాకపోవటం, వీటన్నిటి చేత సతమతమవుతున్నటువంటి కలిమానవులు ఎలా తరిస్తారు అని పెద్దలు ఆలోచించి, నాయన దమ్మిడి ఖర్చు లేకుండా సులభంగా గట్టెక్కచ్చురా, భగవన్నామం అనేటువంటి ఓడ ఒకటి ఉన్నది. ఆ ఓడలోకి ఎక్కటానికి ఏమిటి క్వాలిఫికేషన్ అంటే, ఏదో ఒక నామం నాలుకకి అలవాటు చేస్తూ ఉండండి. ఈ నాలుకకు ఉన్నటువంటి దిక్కుమాల లక్షణం ఏమిటి అంటే, కన్ను చూసినటువంటి ప్రతి పదార్థాన్ని నోట్లోకి లాక్కోవాలనుకుంటుంది. మంచిదే, ఆ లాక్కున్న పదార్థం లోపల ఇమడకపోతే శరీరం బాధ అనుభవిస్తుంది. అందుకనే నాలుకకి భగవన్నామం అనేటువంటి రుచిని అలవాటు చేస్తే లోకంలో మిగతా రుచుల వెంట శరీరం పరిగెత్తాల్సిన అవసరం లేదంటారు. అటువంటి భగవన్నామాన్ని ప్రాతిపదికగా నిర్మింపబడినటువంటి కథ హరికథ కళ.